భారత్ వేరే మందితో మాట్లాడినారు. నేను 45 కూడా యూనివర్సిటీ మేము చేసినాం, అన్ని సోషల్ మీడియాలో అన్ని చోట్ల మేము స్ప్రెడ్ చేసినాం. మరి ఇంటెలిజెన్స్ ప్రభుత్వం వరకు పోలేదా? పోయినప్పుడు మరి గవర్నమెంట్ కూర్చొని ఎవరో భయం ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఒక సమస్య పరిష్కారం కోసం కూర్చోవచ్చు కదా. నేనేమంటున్నా అంటే నెక్స్ట్ మినిట్లో మీరు ఈ సమస్య మీద మీరు సొల్యూషన్ తీసుకురండి. నేను ఇప్పటికే విడిచిపెట్టాను. మీరు దీనిని విడిచిపెట్టకపోతే నేను దీనిని విడిచిపెట్టాను. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. వీటి మీద అన్ని సమస్యల మీద ప్రభుత్వం సానుకూలమైన స్పందన కాదు. ప్రభుత్వం ఈ విషయాల మీద కూర్చోవాలి, మాతో కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి. ప్రభుత్వం ఒక సైడ్ మేము ఒక సైడ్ కూర్చోవాలి. మేము కూర్చున్న చోట నిరాదేశ చేసిన చోట ఆమరణ నిరాదేశ చేసిన చోట మేము ఏ బెడ్ల మీద ఉంటామో, ఏ రూమ్ల మీద ఉంటామో, ఏ హాస్టల్ కూడా అక్కడ వచ్చి కూర్చోవాలి. మా సమస్యను పరిష్కారం చేసుకునే వరకు ఇక్కడి నుంచి విడిచిపెట్టేది.